MBL Technologies CEO అలాగే గ్రేట్ ఒరేటర్ బాలాజీ మంచగారు ఉన్నారు. మరి డిజిటల్ మార్కెటింగ్ ని ఎందుకు ఎంచుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అ వెరీ ఈజియెస్ట్ ఫీల్డ్. సో ఎందుకు ఈజియెస్ట్ అంటానంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో పెద్ద పెద్ద డిగ్రీలు లేదంటే మరి అసలు ఆ రేంజ్కి అక్కడికి వెళ్ళడానికి అంటే డిజిటల్ మార్కెటింగ్ అనే పేరు నేను చెప్పినా నేను ఈ కోర్స్ నేర్చుకుంటున్నాను. పీపుల్ ఆర్ థింకింగ్ నేనేదో బయటికి వెళ్ళి అమ్మేస్తా. మార్కెటింగ్ అంటే అదెందుకు వెళ్ళి అమ్మాలి అని అదే సేల్స్ వేరు, మార్కెటింగ్ వేరు. సో చాలా మందికి అది తెలీదు. ఏదో అవ్వాలనుకుంటారు, బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వల్ల మా వాళ్ళు ఇది నేర్చుకుంటేనే మాకు జాబ్ వస్తుందని. సార్ మరి ఈ డిజిటల్ మార్కెటింగ్ నుంచి అసలు బిగ్ బాస్ ఐ వర్క్ యాజ్ అ పిఆర్ ఫర్ సెలబ్రిటీస్ లైక్ యూనో. మరి ఈ సీజన్లో ఎవరు చేస్తున్నారో తెలుసుకోవచ్చా? ఈ సీజన్లో ఓవరాల్గా ఎలా రన్ అవుతుంది? టు బి ఫ్రాంక్ అండి, ఎలా రన్ అయినా కానీ అంటే రియల్గానే అందరికీ అలా అనిపిస్తుందా? ఇప్పుడు వెళ్ళిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్ కూడా నాకు ఒక 4-5 కాల్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా కన్సెషన్ అలా ఇస్తారా సార్? మరి ఖచ్చితంగా మన ఇండియాలో కన్సెషన్ లేదు ఏ పని. చిరంజీవి స్వామి గారు అక్కడికి పిలిపించి మాట్లాడడం కానీ అదంతా చాలా పెద్ద విషయాలమ్మా. చాలా హ్యాపీ అండి, నా కొడుకు ఇంత సాధిస్తున్నాడా. అరే వీడేంటి పొద్దునుంచి రాత్రి వరకు ఇలాగే కష్టపడతాడా? అలాగని కష్టపడినట్టు కనిపించాడండి. మరి అంత మోటివేషన్ రావడానికి ఏంటమ్మా కారణం? ఆ అబ్బాయికి మొదటి నుంచి ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, చుట్టాలు కానీ, నైబర్స్ కానీ ఎవరైనా అంత నమ్మకం ఉండదు, అంత సపోర్ట్ చేయరు. అలా కూడా అన్నారండి. ఉన్నారు. So if they type Balaji Mancha, so they can approach me anytime. Yeah. నమస్తే, వెల్కమ్ టు BRK. ఇవాళ మన స్టూడియోలో MBL Technologies CEO అలాగే గ్రేట్ ఒరేటర్ అండ్ ఈ మధ్యకాలంలో బిగ్ బాస్కి సంబంధించి చక్కటి రివ్యూస్ అందిస్తూ చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన బాలాజీ మంచగారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం. అసలు మరి డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి, అసలు డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి అసలు అక్కడ రావడం ఎలా జరిగింది, దాంట్లో ఇంత గొప్పగా నిపుణులు అవ్వడం ఎలా జరిగింది, వీటన్నిటి గురించి సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది అప్పట్లో తెలియదు కానీ ఇప్పట్లో అసలు దాని మీదే లీడ్ చేస్తున్న వాళ్ళు, దాని మీదే లైఫ్ని అంటే దాని మీదే బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అసలు డిజిటల్ మార్కెటింగ్ గురించి మా కోసం కొంచెం క్లియర్గా. బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటండి, కంపేర్ టు అదర్ ఫీల్డ్స్ లైక్ ఏదైనా కోడింగ్ కానీ ఇలాంటి ఫీల్డ్స్తో పోల్చుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఇస్ అ వెరీ ఈజియెస్ట్ ఫీల్డ్. సో ఎందుకు ఈజియెస్ట్ అంటానంటే డిజిటల్ మార్కెటింగ్లో మేము ఏం చేస్తామంటే ఒక బ్రాండ్కి కానీ ఒక కంపెనీకి కానీ వీ డూ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్స్ కానీ దీన్ని. సో ఒక బ్రాండ్కి అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా, ప్రమోషన్స్ కావాలన్నా దే టేక్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్. సో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇఫ్ దే అండర్స్టాండ్ ఎ లిటిల్ అబౌట్ హౌ బ్రాండ్స్ వర్క్స్, హౌ కంపెనీస్ వర్క్స్, దెన్ డిజిటల్ మార్కెటింగ్ విల్ బి ఎ పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ దెమ్. ఓకే, సో దీనికి బ్యాక్గ్రౌండ్లో పెద్ద పెద్ద డిగ్రీలు లేదంటే లాట్ ఆఫ్ కోడింగ్ నాలెడ్జ్ ఇంత ఎఫర్ట్స్ కూడా అవసరం లేదు. అండ్ ఇట్స్ అ వెరీ ఈజియెస్ట్ ఫీల్డ్. సో ఏ బ్రాండ్కైనా ఇవాళ రేపు ప్రమోషన్స్ మ్యాండేటరీ కదా. సో ఆ ప్రమోషన్స్ చేయాలంటే డెఫినెట్లీ దే నీడ్ డిజిటల్ మార్కెటర్. సో మార్కెటింగ్ ఎ ప్రోడక్ట్ ఆర్ బ్రాండ్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ సోషల్ మీడియా, వెబ్సైట్, గూగుల్. సో ఇక్కడ ఏదైనా ప్రోడక్ట్ని మార్కెట్ చేయాలంటే దే నీడ్ డిజిటల్ మార్కెటర్. సో దాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. ఓకే సార్. సో మరి డిజిటల్ మార్కెటింగ్ని ఎందుకు ఎంచుకోవాలంటే మీ ఇన్స్పిరేషన్ ఏంటి సార్? ఇన్స్పిరేషన్ అని ఏం లేదు కానీ ఐ కేమ్ టు హైదరాబాద్ 7 years బ్యాక్ అండి. ఐమ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్ బేసిక్గా. సో మాది ఏపీ. సో వచ్చినప్పుడు ఐ ట్రైడ్ మెనీ అదర్ కోర్సెస్ ఆల్సో, లైక్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ క్యాంపస్ ఇన్ మై కాలేజ్. సో వచ్చినప్పుడు ఐ గెట్ ఇన్ టు ఎ కోర్ జాబ్ అనమాట, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో. దెన్ ఆఫ్టర్ ఐఎమ్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ సమ్ అదర్ కోర్స్ ఫర్ ద జాబ్ చేంజ్. So then I found digital marketing through my friend. అంటే సార్ మీరు ఇంతకుముందు చేసిన మీ అకాడమిక్ ప్రొఫెషన్కి అంటే అకాడమిక్స్కి దీనికి రిలేషన్ సంబంధం లేదు. సో ఐ డిడ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్, బట్ ఐ కేమ్ ఇన్ టు డిజిటల్ మార్కెటింగ్. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో మా ఫ్రెండ్ ఒకతను నేర్చుకుంటుంటే నేను చూసి సో నాకు కూడా ఈ ఫీల్డ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. అండ్ చిన్నప్పటి నుంచి కొంచెం ఏదన్నా బిజినెస్ అన్నా అదన్నా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట కంపారిటివ్లీ టు ద జాబ్ అండ్ ఆల్. సో ఈ ఫీల్డ్ ఇంకొంచెం ఏదో బిజినెస్ ఓనర్లకు హెల్ప్ చేస్తాం, మేము బ్రాండ్స్కి వర్క్ చేస్తాం అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఒక క్యూరియాసిటీ వచ్చింది, నేర్చుకోవాలి ఇలాంటి ఫీల్డ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి
నేర్చుకున్నా. ఓకే సార్. Yeah. సార్ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి మీరు ఎంబీఎల్ టెక్నాలజీస్ని లైక్ సిఇఓ దానికి మీరు, అండ్ ఆల్సో ఎంబీఎల్ టెక్నాలజీకి సంబంధించి ఒక అకాడమీ కూడా పెట్టడం జరిగింది సార్. మరి అసలు ఆ రేంజ్కి అక్కడికి వెళ్ళడానికి అంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? టు బీ ఫ్రాంక్, నన్ను అడిగితే నేను ఇంకా ఫస్ట్ స్టెప్లోనే ఉన్నా అని చెప్తానండి. ఎందుకంటే సో నేను ప్రీవియస్లీ ఐ వర్క్ ఫర్ అన్ ఏజెన్సీ, లైక్ యూనో ఒక బిజినెస్ హెడ్గా వర్క్ చేశాను. దెన్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ మై ఓన్ ఏజెన్సీ. సో స్టార్ట్ చేశాక కూడా లైక్ వీ గాట్ వెరీ హ్యూజ్ రెస్పాన్స్. మేబీ నాకున్న సబ్జెక్ట్ వల్ల అవ్వచ్చు, లేదా మా టీం కూడా అది వెరీ హార్డ్ వర్కింగ్ అనమాట. సో ఆ మంచి టీం దొరకడం వల్ల కూడా వాట్ ఎవర్ ద బ్రాండ్స్ అప్రోచ్ అస్, దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ వర్క్ అని. Okay, so we are getting more clients through references only rather than advertisement. Okay, so clients work చేస్తే వాళ్ళకి బాగా చేస్తే వాళ్ళు ఇంకో క్లయింట్ రెఫర్ చేయడం, అండ్ ద ర్యాపో దట్ వీ విల్ బిల్డ్ విత్ క్లయింట్. సో ఇవి మమ్మల్ని ఈరోజు ఇక్కడ ఆ ఏజెన్సీ కానీ అకాడమీ కానీ స్టార్ట్ చేసేలాగా చేశాయని చెప్తాను. బికాజ్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా మేము ట్రైన్ చేసినప్పుడు లైక్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ ఆఫ్టర్ ద కోర్స్ ఆల్సో మేబీ కొన్ని రీజన్స్ వల్ల కొందరికి జాబ్ రావచ్చు, కొందరికి రాకపోవచ్చు, పక్కన పెట్టేస్తే ద వే వీ ట్రైన్ దెమ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైక్ వీ గాట్ వెరీ గుడ్ ట్రైనింగ్ అండ్ వెరీ గుడ్ సబ్జెక్ట్ అనేసి. సో వాళ్ళకున్న కెపాసిటీ బట్టి కొందరికి హై ప్యాకేజో లో ప్యాకేజో ఇవి డిఫరెంట్ ఉంటాయి కానీ, బట్ వాట్ ఎవర్ ద క్లయింట్స్ ఆర్ స్టూడెంట్స్ హూ అప్రోచ్ అస్, ద మెయిన్ థింగ్ ఇస్ దే ఆర్ హ్యాపీ విత్ అస్. ఓకే సార్. సో సార్ ఈ అకాడమీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎంబీఎల్ టెక్నాలజీకి సంబంధించి అంటే డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి చేస్తున్నప్పుడు మీరు హ్యాండిల్ చేసిన బిగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అసలు? చాలా చేసామండి. నేను ప్రీవియస్గా వర్క్ చేసేటప్పుడు కూడా ఐ వర్క్ విత్ మెనీ పాన్ ఇండియన్ బ్రాండ్స్ లైక్ ఎన్ఎస్ఎల్, నొజివిడో సీడ్స్, రాధా టీఎంటీ, మర్సిడీస్ బెంజ్, సోమాచి కూడా. సో ఇట్లా బ్రాండ్స్కి వర్క్ చేసాం. ఈవెన్ ఇప్పుడు కూడా మేము రీసెంట్గా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అవ్వచ్చు, మేము రీసెంట్గానే ద టైమ్స్ గ్రూప్ ఒక ప్రోడక్ట్తో కొలాబరేట్ అయ్యాము. సో ఇట్లా చాలా బిగ్ బ్రాండ్స్కి అయితే చేస్తాం. లైక్ ఐ వర్క్ విత్ మోస్ట్ ఆఫ్ ద ఆటోమొబైల్స్ ఇన్ హైదరాబాద్, ఆటోమొబైల్ కంపెనీస్కి, అగ్రికల్చర్ కంపెనీస్కి. నౌ ఆల్సో వీఆర్ వర్కింగ్ విత్ శ్రీబోయో ప్రోడక్ట్. సో ఇలా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్కి చేస్తున్నాం, డాక్టర్స్కి చేస్తున్నాం, క్లినిక్స్కి చేస్తున్నాం. లైక్ డాక్టర్ స్పేస్ రెంటల్ ఇస్తారు కదా, అలాంటి కంపెనీస్కి చేస్తున్నాం. సో వీఆర్ వర్కింగ్ విత్ ఆల్మోస్ట్ ఆల్ ద సెగ్మెంట్స్. క్లాతింగ్ బ్రాండ్స్కి చేస్తున్నాం. ఓకే, సో సెలూన్స్కి చేస్తున్నాం, లైక్ టోనీ అండ్ గై, దీస్ కైండ్ ఆఫ్ సెలూన్స్. యా. ఓకే సార్. సో అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి అంటే లైక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ద పీపుల్ ఎంత అండ్ ఇప్పుడు చూసుకుంటే ఎంత సార్? అంటే ఆ గ్రేస్ కానీ ఆ గ్రోత్ కానీ ఎంత ఉంది అసలు? ఫస్ట్లీ నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నప్పుడు 7 or 8 years బ్యాక్ నేను నేర్చుకున్నా. అసలు అప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎవరికీ తెలియదు. డిజిటల్ మార్కెటింగ్ అనే పేరు నేను చెప్పినా, నేను ఈ కోర్స్ నేర్చుకుంటున్నాను, పీపుల్ ఆర్ థింకింగ్ నేను ఏదో బయటికి వెళ్ళి అమ్మేస్తా, ఏదో మార్కెటింగ్ చేసేసుకుంటా అలా అనుకునేవారు. మామూలుగా ఆ రోజుల్లో ఎంబీఏ తీసుకున్నప్పుడు కూడా మార్కెటింగ్ జోలికి ఎవరు వెళ్ళే వాళ్ళే కాదు. ఏంటి అని అంటే వాళ్ళకి ఒకటే క్రైటీరియా మైండ్లో, ఏంటి అని అంటే బ్యాగులు వేసుకొని ఇంటి ముందుకు వెళ్ళి నేను సేల్ చేయాలనే థాట్ లోనే ఉంటారు. బేసిక్గా ఏంటంటే దాన్ని సేల్స్ అంటారు. సేల్స్ వేరు, మార్కెటింగ్ వేరు. సో చాలా మందికి అది తెలియదు. మార్కెటింగ్ అంటే బయటకు వెళ్ళడం అనుకుంటారు, సేల్స్ అంటే బయటకు వెళ్ళడం. మార్కెటింగ్ అంటే ఇంటర్నల్గా ఆ కంపెనీని ఎలా మార్కెట్ చేయాలో ఆలోచించడం. ఓకే, సో ఈవెన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ అయినా, ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే ఏంటి, హోర్డింగ్లు, బ్యానర్లు, టీవీలలో ప్రమోషన్ ఇలా చేస్తారు కదా ఇంతకు ముందు కూడా. సో వాటిని ట్రెడిషనల్ మార్కెటింగ్ అన్నారు. అది మార్కెటింగ్ కిందకి వస్తుంది. ఇంటికి వెళ్ళి అమ్మేది మార్కెటింగ్ కిందకి కాదు, ఇట్స్ సేల్. చాలా మందికి మార్కెటింగ్ మామూలుగా ఎంబీఏలో ఏం తీసుకుంటారు, మార్కెటింగ్ అంటే అదెందుకు వెళ్ళి అమ్మాలి అని అదే మైండ్ సెట్ లో ఉన్నారు సార్. అలా తెలియని విషయం ఏంటంటే మీరు చూసే రోడ్ మీద ఉన్న ప్రతి బిజినెస్ దే రన్ త్రూ మార్కెటింగ్ ఓన్లీ. ఇఫ్ ఎ బ్రాండ్ డోంట్ హ్యావ్ అ మార్కెటింగ్ టీమ్ ఆర్ మార్కెటింగ్ పర్సన్, దెన్ ద బ్రాండ్ can't be known by everyone. ఎవరికి కనిపించదు కూడా. సో ఆబ్వియస్గా మార్కెటింగ్ మీద ఏ బ్రాండ్ రన్ అవ్వదు. సో హౌ కెన్ యూ ఇగ్నోర్ దాట్ డొమైన్? సో కరెక్టే సార్. అసలు మామూలుగా మార్కెటింగ్ అంటే మామూలుగా అది మౌత్ స్ప్రెడ్ అన్న అవ్వాలి, లేకపోతే మీరు అన్నట్టుగా హోల్డింగ్స్ అన్న ఉండాలి, అలా వెళ్తేనే తప్పించి మనది ఫలానా ఒకటి ఉంది అని చెప్పాలి అంటే చేసే వరకు చెప్పే వరకు ఎవరికి తెలియదు అసలు. అదే ఇప్పటికీ కూడా చాలా మంది స్టూడెంట్స్కి బీటెక్ అయిపోయిన వాళ్ళకి, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి, దే వాంట్ టు గో విత్ జావా, సి లాంగ్వేజ్, పైథాన్ ఆర్ ఎనీ సాఫ్ట్వేర్ కోర్స్, ఆర్ దే కెన్ ట్రై విత్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. ఇఫ్ నాట్ వాళ్ళకి డాక్టర్లు అయితే ఫైన్. అంతకు మించి they are not thinking beyond. There are many fields apart from these regular courses, like there is fashion designing, there is digital marketing, there is creative designing, there is video editing. So there are many other fields apart from the formal education where you think you are a computer science graduate and all. So avanni eppudaithe meer telusukoni anni okasari try chesi మీకు ఏది నచ్చుతుందో దాంతో వెళ్ళినప్పుడు ఆ కిక్, ఆ మజా వస్తుంది.
కరెక్టే సార్. మీరు అన్నట్టు కూడా బిఫోర్ నుంచి మనకు ఏంటి ఇంటర్ అయితే ఎంపీసీ ఇవే తీసుకోవాలి, అది అయిపోయిన తర్వాత బీటెక్, ఇంజనీరింగ్, ఎంబీఏ ఈ మూడే ఉన్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకు కూడా అర్థమవుతుంది సార్, నాది ఇది కాదు, నాకు ఇవి ఇంట్రెస్ట్ ఉన్నాయి, పలానా సింగింగ్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకు అనిపిస్తుంది. కానీ ఆ ట్రెడిషనల్ రొటీన్ ని ఫాలో అవ్వాలి కాబట్టి అదంతా చేసేస్తారు. అందులో నేను కూడా ఒకటి. అట్లీస్ట్ యు ఆర్ ఇన్ అ క్రియేటివ్ ఫీల్డ్ ఇఫ్ యు ఆస్క్ మీ. ఓకే, దిస్ ఇస్ డిఫరెంట్. ఏ పేరెంట్స్ అయినా ఇలాంటి ఫీల్డ్కి వస్తా అంటే దే ఫీల్ ఫియర్ఫుల్. లైక్ అవునా ఆ ఫీల్డ్లో అందులో స్కోప్ ఉంటుందా, అందులో ఫ్యూచర్ ఉంటుందా, అందులో శాలరీ ఎంత ఉంటుంది, సాఫ్ట్వేర్ అయితేనే కదా మనకి పెళ్ళి వచ్చేది, లేకపోతే ఇంకోటి అయ్యేది, ఇట్లాంటి మెంటాలిటీ ఇంకా ఉండదు. దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. అవును సార్. ఇప్పుడు కూడా ఫస్ట్ అది అయిపోదాం ఏంటి అని అంటే డిగ్రీ ఉండాలి చేతిలో, దాని తర్వాత నీకు నచ్చించే ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉందో అది తెలియకుండా ఒకరితో ఒకరు వెళ్ళిపోయింది. అన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ పీపుల్ వాళ్ళకి ఉన్న ప్యాషన్, మెయిన్గా మన తెలుగు వాళ్ళకి ఈ మొత్తం ఈ క్రియేటివ్ ఫీల్డ్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మీద ఖచ్చితంగా ఒక 90% పీపుల్కైనా ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ చెప్పాలంటే. ఖచ్చితంగా ఉంటుంది. అదంతా అయిపోయాక ఇప్పుడు నేర్చుకుంటారు వాళ్ళు. ఎవ్రీబడి వాంట్ టు బి అన్ యాక్టర్, రైటర్, డిజైనర్, ఏదో అవ్వాలనుకుంటారు. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వల్ల మా వాళ్ళు ఇది నేర్చుకుంటేనే మాకు జాబ్ వస్తుందని చెప్పారు, ఇది నేర్చుకుంటేనే మేము బయట సొసైటీలో మాకు రెస్పెక్ట్ ఉంటుందని చెప్పేసి అలా వెళ్ళిపోతారు. అదే ఆ అబ్బాయిని కనుక రైటర్ అవ్వడానికి అట్లీస్ట్ ప్యారలల్గానే ట్రై చేస్తే మేబీ హీ కెన్ బికమ్ గుడ్ పర్సన్ ఇన్ దాట్. అదే సార్, నాకు తెలిసి ఇప్పటి నుంచి అయినా నేను అలా జనాలు థింక్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రెండు హ్యాండిల్ చేసినప్పుడు సర్టెన్ స్టేజ్ వచ్చినప్పుడు ఇంకా జాబ్ అన్నప్పుడు నువ్వు ఇది ఎక్స్పీరియన్స్ చేసావు, ఇది ఎక్స్పీరియన్స్ చేసావు, నీ హార్ట్ ఎందులో ఉంది, నువ్వు ఎందులో చేయగలుగుతున్నావు అన్నప్పుడు వాళ్ళు ఎంగేజ్ లోనే వాళ్ళు అనుకునేది మెల్లమెల్లగా వెళ్ళొచ్చు. అండ్ 30, 35, 40 క్రాస్ అయ్యేలోపు వాళ్ళకి కంప్లీట్ గా అసలు నాకు తెలిసి హాఫ్ ఆఫ్ ద సెటిల్డ్ గా ఉండొచ్చు సార్ నా దృష్టిలో. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ చాలా మంది హూ గెట్ ఇన్ టు దీస్ ఫీల్డ్స్ వాళ్ళకి ఇష్టం లేకుండానే వెళ్ళిపోతారు. ఒకటి పేరెంట్స్ ఫోర్స్ వల్ల, రెండు బయట సొసైటీ అంతా ఇవి తప్ప అవగాహన కూడా లేకపోవడం. ఎగ్జాక్ట్లీ, అవగాహన లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా రావడం వల్ల ఎవ్రీబడి ఈస్ గెటింగ్ నాలెడ్జ్ ఆన్ ఆల్ ద థింగ్స్. కాబట్టి ఇప్పుడు కూడా మిస్యూజ్ చేయకోకుండా ప్రాపర్గా వాడుకునేవాడికి ఓకే. స్టిల్ సోషల్ మీడియాని మిస్యూజ్ చేసేవాడికి వాడికి ఆపర్చునిటీలు కనపడవు, వాడి కళ్ళ ముందర ఏమీ కనపడదు. వాడికి తెలిసింది 4-5 జాబులు తెలిసింటే అవి రాకపోతే ఇంక నేను ఫెయిల్యూర్ అని చెప్పేసి వాడికి ఏదో ఒక డైలీ పనో ఇంకోటో చేసుకుంటున్నాడు. బట్ దెర్ ఆర్ మెనీ ఫీల్డ్స్. ఈవెన్ నువ్వు ఫెయిల్ అయినా చదువుకునేటప్పుడు, లేదా నువ్వు డ్రాప్ అవుట్ అయినా, దెర్ ఆర్ మెనీ ఫీల్డ్స్ వేర్ యూ కెన్ గో అండ్ లెర్న్ వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ అండ్ గెట్ ఎ జాబ్. ఇప్పుడు మీ ఫీల్డ్కి నాకు తెలియదు క్వాలిఫికేషన్ అవసరమో లేదు. ఓకే, సో చాలా ఫీల్డ్స్కి క్వాలిఫికేషన్ అవసరం లేదు. పీపుల్ ఆర్ ఫీలింగ్ లైక్ డిగ్రీ ఫెయిల్ అయిపోతే నా లైఫ్ అయిపోయింది, బీటెక్ ఫెయిల్ అయిపోతే నా లైఫ్ అయిపోయింది. ఎందుకు? లైక్ దెర్ ఆర్ మెనీ జాబ్స్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మొదలవ్వకపోతే రేపు ఫ్యూచర్ లో కూడా అదే డే వస్తుంది. అప్పుడు చేస్తుంటే ఇప్పుడు మనము ఒక స్టేజ్ లో ఉండేవాళ్ళమని. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఈ మధ్య అసలు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు. దీనికి కూడా ఒక రకంగా డిజిటల్ మార్కెటింగ్ అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం అండి. ఒక డిజిటల్ మార్కెటింగ్ టెక్నికల్ సపోర్ట్ అయితే అవసరం. మేము కూడా కొన్ని ఛానల్స్కి వర్క్ చేస్తున్నాం, యూట్యూబ్ ఛానల్స్కి. షార్ట్ ఫిల్మ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు చేస్తారు, అప్లోడ్ చేస్తారు, అవంతా ఓకే. ఇన్ కేస్ ఆ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, కాపీ రైట్ వచ్చినా, ఇఫ్ దే వాంట్ టు యాడ్ ఎనీ SEO కీవర్డ్స్ అండ్ ఆల్, దే నీడ్ ఏ టెక్నికల్ గై. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్లో అవి కూడా నేర్పిస్తారనమాట. సో అవి నేర్చుకోకుండా నువ్వు యూట్యూబ్ ఛానల్ హ్యాండిల్ చేయడం కష్టం. పేమెంట్ గేట్వే ఇవ్వాలి వాళ్ళకి, ఆ యూట్యూబ్ అమౌంట్ రావాలంటే నువ్వు ఒక వెరిఫికేషన్ చేయాలి, యూ నీడ్ టు గెట్ ఎ కోడ్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఒక ఆల్రెడీ యూట్యూబ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకొని చేసుకుంటే పర్లేదు. లేదు అంటే మాత్రం ది నీడ్ టెక్నికల్ సపోర్ట్ దేర్ ఆల్సో ఫర్ గెటింగ్ SEO పర్పస్. వాళ్ళు టాప్లో రావడానికి, ఏ వీడియో పెడితే బాగా వైరల్ అవుతుంది, ఏ రీల్ పెడితే వైరల్ అవుతుంది అని ఒక కంటెంట్ స్ట్రాటజిస్ట్ కూడా కావాలి. సో దే కెన్ డూ వీడియో బట్ దే కాంట్ మార్కెట్ దట్ వీడియో. రైట్ సార్, మీరు అన్నట్టుగా ఒకరు ఉన్నప్పుడు ఒకరు సలహా ఇచ్చి చేస్తున్నప్పుడు అది ఈజీగా అవుతుంది. అఫ్ కోర్స్ దానికి మనం పే చేయాల్సి వస్తుంది, కానీ రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈవెన్ మూవీస్ కానీ ఇంకొకరు కానీ వాళ్ళు మూవీ తీయంగానే మార్కెటింగ్ వాళ్ళైతే చేసుకోరు కదా. దే గో విత్ ద ప్రొడక్షన్ టీంలో మార్కెటింగ్ వాళ్ళని పెట్టుకుంటారు. దే డూ ద మార్కెటింగ్ ఫర్ ద వీడియో. సో ఎవరి పని వాళ్ళు చేస్తే ఆబ్వియస్గా అవుట్పుట్ బాగుంటుంది. రైట్ సార్, దీని నుంచి అయితే ఓకే సార్. సార్ మరి ఈ డిజిటల్ మార్కెటింగ్ నుంచి అసలు బిగ్ బాస్ రివ్యూయింగ్ ఇవ్వాలని ఎందుకు థాట్ వచ్చింది సార్? సారీ అండి, నేను ఫస్ట్ కరెక్ట్ చేద్దాం అనుకున్నాను. బిగ్ బాస్ రివ్యూయింగ్ కాదు అది. ఐ వర్క్ ఫర్ కంటెస్టెంట్ యాజ్ ఎ PR. Acha. Okay, it's not reviewing, so I don't give any reviews for Big Boss, to be frank. Okay. Acha, you work as a PR? I work as a PR for celebrities, like ఇప్పుడు last time Big Boss seasons అన్నిటి నుంచి ఒక్కొక్క last 2 seasons కి చేశానండి. అంటే సార్ అందరికియా only 3 contestants కి చేశాను ఇప్పటి వరకు. 3 contestants కి? Yeah, 3 contestants కి I worked as a PR to maintain their social media handles and all.
ఓకే సార్. Yeah, so సో అది సార్ చేస్తాం. మరి పిఆర్ అంటున్నారు, ఈ కంటెస్టెంట్స్ కి మీరు పబ్లిసిటీ చేస్తూ ఉంటారు, అది ఏ విధంగా చేస్తారు? ఎందుకంటే ఒక ఎపిసోడ్ లో మనకు ఆడ పాజిటివ్ గా వాళ్ళు మంచిగా ఉన్నవి ఉంటాయి, నెగటివ్ గా ఉన్నవి ఉంటాయి, Right. అవి ఎలా హ్యాండిల్ చేస్తారు మరి? బేసిక్గా ఏంటంటే అండి, వాళ్ళు హౌస్లో 24 అవర్స్ ఉంటారు కదా. ఓకే, ఆ 24 అవర్స్లో వాళ్ళు హార్డ్లీ ఒక 2 minutes 3 minutes క్లిప్ ఉంటుంది ఒక్కొక్క పర్సన్కి, లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు 1 hourలో. సో మేమేం చేస్తామంటే కొన్నిసార్లు మా టీంలో 24 అవర్స్ చూడకపోయినా అట్లీస్ట్ మా కంటెస్టెంట్ వచ్చినప్పుడు ఒక పర్సన్ వెళ్ళి లైవ్ చూసి ఇన్ కేస్ అక్కడ ఏదైనా మంచి క్లిప్ ఉన్నా కట్ చేయడం, లేకపోతే ఆ జరిగిన ఎపిసోడ్లోనే ఆ కంటెస్టెంట్ ఎక్కడైనా బాగా మాట్లాడినా సో అలాంటి క్లిప్స్ కట్ చేయడం, సో అలా వాటిని పోస్ట్ చేసి పబ్లిష్ చేయడం. సో దట్ ఏంటంటే మా కంటెస్టెంట్ బాగా ఆడుతున్నాడు అని చెప్పడం, ఎవరితోనే గొడవ పడితే ఆ ఫైట్ ఎందుకు చేశాడు, రీజన్స్ ఏంటి, అవి మేమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం. తను లేడు కదా బయట, సో ఆబ్వియస్గా సమ్వన్ నీడ్ టు కదా. అప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కొందరు ఇచ్చిపోతారు, ఇఫ్ దే కాంట్ ఎఫర్ట్ దిస్ సోషల్ మీడియా హ్యాండ్లింగ్ బై అదర్స్. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళకి తెలియదు ఇవన్నీ, దే డోంట్ నో ద ఎడిటింగ్ పార్ట్, దే డోంట్ నో హౌ టు పోస్ట్, దే డోంట్ నో హౌ టు అప్రోచ్ అదర్ థింగ్స్ కదా. అప్పుడు మాకు ఇస్తారనమాట. సో వీఆర్ ప్రొఫెషనల్స్ ఇన్ దట్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, యూట్యూబ్ మేనేజ్మెంట్ వీటిలో, కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళ హ్యాండిల్స్ మాకు ఇచ్చి వెళ్తారు. సో వీ హ్యాండిల్ అనమాట. ఓకే సార్. సార్ ఈ కంటెస్టెంట్కి సంబంధించి అంటే లైక్ ఇది కూడా ఒక డీల్ లాగా ఉంటుందా? అంటే ఇట్స్ అ పార్ట్ టైం అండి, నాకైతే ఇట్స్ అ పార్ట్ టైం. లైక్ ఐ ఓన్లీ డూ వెన్ ఎవర్ బిగ్ బాస్ ఇస్ దేర్. ఆఫ్టర్ దట్ నాకు బ్రాండ్స్ టాప్ ప్రియారిటీ. ఐ వర్క్ విత్ మోర్ బ్రాండ్స్ దాన్ బిగ్ బాస్ పిఆర్ అండ్ ఆల్. సో అది జస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా నాకు అప్రోచ్ అయితే ఇన్స్టాగ్రామ్లో, అప్పుడు నేను చేస్తాను, లేదా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రెఫర్ చేస్తే ఐ డూ. ఓకే సార్. మరి ఈ సీజన్లో ఎవరికి చేస్తున్నారో తెలుసుకోవచ్చా? ఈ సీజన్లో చేయకూడదని చెప్పేసి ఆల్రెడీ టీమ్ ఆర్ ఆక్యుపైడ్ విత్ ద బ్రాండ్స్, సో వీ డోంట్ వాంట్ టు డూ ఫర్ దిస్ సీజన్ అని వీ డ్రాప్. ఓకే సార్. మరి ఎట్లాగో బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి బిగ్ బాస్ ఓవరాల్గా సరే మీరు చేసే ఆ 3 కంటెస్టెంట్స్ పక్కన పెడితే ఓవరాల్గా ఎలా రన్ అవుతుంది, దాని మీద మీ పర్స్పెక్టివ్? టు బీ ఫ్రాంక్ అండి, ఎలా రన్ అయినా కానీ వాళ్ళు మాత్రం టీఆర్పీ బాగా వస్తుంది, వ్యూస్ బాగా వస్తున్నాయని చెప్తారు, అది మనకు తెలిసిందే. ఓకే, సో నన్ను అడిగితే 1-2 సీజన్లు తప్పితే మిగతా అన్నీ అంతంత మట్టిగా రన్ అయ్యాయని నా ఫీలింగ్. ఈసారి సీజన్ కూడా అంతగా రన్ అవ్వట్లేదని నేను అనుకుంటున్నా. మరి అవుట్ సైడ్ ఆడియన్స్ ఇప్పుడు బిగ్ బాసే పిచ్ అన్నోడికి ఆడికి ఎలా వేసినా రన్ అయినట్టే. అంతే. ఓకే, సో వేరే పనులు చేసుకునే వాళ్ళకి బయట అందరూ మాట్లాడుకుంటే రన్ అయినట్టు, లేకపోతే రన్ అవ్వనట్టు. సో యాజ్ ఏ ఆడియన్ బిగ్ బాస్ నేను చూడను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చూడని ఆడియన్గా చెప్పాలంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ రన్నింగ్ దాన్ లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ కొంచెం డల్ అయిందేమో అనిపించింది నాకు, బికాస్ ఆఫ్ ద అగ్ని పరీక్ష అండ్ ఆల్. ఓకే సార్. మామూలుగా ఇప్పుడు మాలాగా అసలు మీరు చేస్తున్నారు యాజ్ ఏ పిఆర్గా, కొంతమంది కంటెస్టెంట్స్కి చేస్తున్నారు కాబట్టి మీకంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది. కానీ నార్మల్గా మేము టీవీలో చూసే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, ఏంటి ఇది రియల్గానే జరుగుతుందా, లేకపోతే ఇది కూడా వీళ్ళు కావాలనే, లేదు ఇప్పుడు ఈ సీన్లో మీరు ఇలా గొడవ పెట్టుకుని, లేకపోతే ఈ సీన్లో మీరు ఇలా క్లోజ్గా ఉండండి అని. సో ఇది ఏంటి అసలు రియలా కాదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది సార్, దీనిపైన ఏమంటారు అసలు? బేసిక్గా బిగ్ బాస్లో కంటెస్టెంట్ సెలెక్ట్ చేసేటప్పుడే వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళాక వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని కనుక్కొని చేస్తారు. దే చెకప్ విత్ సైకాలజిస్ట్, అవన్నీ సైకాలజిస్ట్ అసలు అన్నీ అయ్యాక వాళ్ళని తీసుకుంటారు. కోపం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు, సో ఎవరైనా తిడితే ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ చూసి ఇంత జరుగుతుంది సార్. ఇప్పుడు వెళ్ళిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్ కూడా నాకు ఒక 4-5 కాల్ చేస్తారు. సో ఐ ఆస్క్ దెమ్ మీరు ఎందుకు సెలెక్ట్ అవ్వాలి అని. సో దే సెడ్ దట్ లైక్ ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అండి. ఇప్పుడు ఇంతమంది వెళ్ళారు కదా, ఏ 5,000 మంది వెళ్ళారో ఎంతమంది వెళ్ళారో నాకు తెలీదు, బట్ వాళ్ళందరిలో ఫిల్టర్ చేసి మళ్ళీ ఒక 50 మందిని పిలిపించి అందులో మళ్ళీ 15 మంది, అందులో మళ్ళీ 5 మందిని సెలెక్ట్ చేయడం అనేది దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ గోయింగ్ బ్యాక్ ఎండ్లో. అండ్ అది సెలెక్ట్ చేసిన వాళ్ళ 5 మందిని చూస్తే యూ కెన్ సీ సమ్ డిఫరెంట్ క్వాలిటీస్ ఇన్ ఆల్ ద 5. సేమ్ క్వాలిటీస్ ఎవరికి ఉండవు. ఓకే, అట్లా దే చూజ్ అనమాట. సో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎంతమంది అబ్బాయి కంటెస్టెంట్లు ఉన్నారు, ఎంతమంది కమెడియన్లు ఉన్నారు, ఇంకేమన్నా ఆడియన్స్కి కావాల్సింది మిస్ అవుతుందా, సో ఆడియన్స్కి కావాల్సిన అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ని మనం కవర్ చేస్తున్నామా లేదా అనేది చూసుకొని కంటెస్టెంట్ని సెలెక్ట్ చేస్తారు, యాజ్ ఫర్ యాజ్ ఐ నో. అండ్ అదే నిజం కూడా. అవును సార్, ఎందుకంటే ఖచ్చితంగా ఒక సింగర్ ఉంటారు, ఒక డాన్సర్ ఉంటారు, ఒక కమెడియన్ ఉంటాడు, ఓకే, ఒక యాక్టర్ ఉంటారు. సో ఇలా బికాస్ ఎందుకంటే అన్ని ఫీల్డ్ టచ్ చేస్తే అందరూ చూస్తారని. సో కమెడియన్ టచ్ చేస్తే కమెడియన్ ఫాలో అయ్యే వాళ్ళు చూస్తారు, కామెడీ ఫాలో అయ్యే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ సీజన్ లో ఇమాన్యుయల్ ఉన్నాడు, సునీల్ శెట్టి గారు కూడా ఉన్నారు. రైట్ సార్, సునీల్ శెట్టి గారు ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి జనరల్ గా అడుగుతున్నాను, సునీల్ శెట్టి గారి గురించి కూడా బాగా పాజిటివ్ వచ్చింది. హీస్ డీసెంట్, చాలా సైలెంట్ గా ఉంటాడు కాబట్టి ఆబ్వియస్ గా ఏం చేయడు కాబట్టి పాజిటివ్ వెళ్ళిపోయాడు.
అయితే నిజంగానే సునీల్ శెట్టి గారి బిహేవియర్ అంటే అంటారా సార్? అంటే మామూలుగా అంతే రియల్గా కూడా ఆయన నేను చాలా వీడియోలు ఎక్కడన్నా చూసినా అట్లే ఉన్నాడండి. ఆయన లోపల ఎలా ఉన్నాడో బయట అలాగే ఉన్నాడు. ఆల్రెడీ నాగార్జున గారికి కూడా బయట చెప్పాడంట, లైక్ నేను ఎక్కువ అరవలేను, నేను ఎక్కువ గొడవ పడలేను అని చెప్పేసి. సో తను అలాగే ఉన్నాడు. దట్ మేక్స్ హిమ్ ద మ్యాన్ అనమాట. ఎవరు ఎలా అయితే ఉండారో అలాగ ఉంటారో వాళ్ళే గెలిచే ఛాన్స్, వాళ్ళే లాస్ట్ దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పీపుల్ హూ వాంట్ టు గో అండ్ యాక్ట్ వాళ్ళు ఫాస్ట్గా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే రియలే అంటారు అదంతా, అంటే మామూలుగా ఎందుకంటే అంత ప్లాన్ చేస్తారు అని అంటే కూడా నమ్మడానికి కూడా కొంచెం మనకి కూడా అంత ఎగ్జాక్ట్లీ అన్ని రోజులు ప్లాన్ చేయలేరు. ఒకటే రోజు 2 రోజులు ఏదైనా ఫ్యామిలీ వీకో ఇంకో వీకో అప్పుడు కావాలంటే మీరు వీళ్ళతో డ్యాన్స్ చేయండి, వీళ్ళతో ఈ టాస్క్ చేయండి అని చెప్పి ఎవరైనా కనెక్ట్ చేయొచ్చు. కానీ బట్ రెగ్యులర్గా అయితే దే కాంట్ అనమాట. సో ఈవెన్ ఇఫ్ దే వాంట్ ఎనీ వీళ్ళిద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలనుకుంటే వాళ్ళిద్దరికి కంటిన్యూస్ టాస్క్లు ఇస్తారు, వాళ్ళిద్దరికి ఒక రూమ్ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు? సో అలా వాళ్ళు ప్లాన్ చేస్తారు తప్పితే వీళ్ళేం యాక్ట్ చేయలేరు అక్కడ. ఓకే ఓకే వీళ్ళు పక్కన ఎవరుంటే వాళ్ళతో మాట్లాడాలి, ఏ టాస్క్ ఇస్తే అది చేయాలి. మామూలుగా సునీల్ శెట్టి గారి గురించి ఎందుకంటే జస్ట్ లాస్ట్ మామూలుగా యూట్యూబ్ తీసి స్క్రోల్ చేస్తుంటే ఆయన పైన సింపతి ఆ పాజిటివ్ వే వస్తూ ఉందన్నమాట. సో అది రియలా కాదా మామూలుగా? ఆబ్వియస్లీ రియలే అండి. తను ఉండేది కూడా అలాగే కాబట్టి లైక్ ఇట్స్ రియల్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఓకే సార్, మరి మొత్తంగా అసలు బిగ్ బాస్ అనేది మీరు ఫస్ట్ 2 సీజన్స్ చూసానన్నారు, ఇప్పుడు అన్నారు అంటే ఎందుకు సార్, ఎందుకు అలా ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళ అవుట్పుట్ బాగాలేదని చెప్పా, లేకపోతే జనాలకు ఏం చేస్తారు వాళ్ళ రియల్ లైఫ్ మనకెందుకు అని అంటే మన సైడ్ ఆఫ్ మెంటాలిటీ నార్త్లో బాగా రన్ అవుతుంది, ఇప్పటికీ రన్ అవుతారు, ఎన్ని సీజన్లు అయినా రన్ అవుతుంది. అండ్ మన తెలుగులో నిజంగానే చెప్పినట్టుగా నేనైతే ఫస్ట్ సీజన్ ఒక్కటే మంచిగా చూసా, మిగతా అసలు చూడలేదు. అండ్ ఇప్పుడు చూడడానికి కూడా టైం కానీ మనకు ఆ థాట్ కానీ నిజంగా చూడాలనుకుంటే మనం యూట్యూబ్ తీసి చూడొచ్చు ఇప్పటికైనా, కానీ ఆ మెంటల్గా అట్లా లేదు. అంటే రియల్ గానే అందరికీ అలా అనిపిస్తుందా, లేకపోతే అందులో కాన్సెప్ట్ లేదా, అంత డిఫరెన్స్ ఎందుకని? అప్పుడున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎందుకు ఉండట్లా? బేసిక్గా ఏంటంటే అండి, బిగ్ బాస్ నేను ఎందుకు చూడలేదు, మిగతా వాళ్ళు ఎందుకు చూడలేదు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ దేర్ బిజీ స్కెడ్యూల్స్, అందుకు చూడరు. అండ్ ఒకవేళ నిజంగా నీకు బిగ్ బాస్ అంటే పిచ్చ ఉంటే మేబీ నీ టైం మానుకొని చూస్తావేమో, కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ నువ్వు అన్ని పనులు మానుకొని బిగ్ బాస్ అయితే చూడవు కదా. అండ్ హూ వాచ్ బిగ్ బాస్ ఇంట్లో హౌస్ వైఫ్లు కానీ లేదంటే అప్పుడే చదువుకునే వాళ్ళు కానీ ఎక్కువ టైం ఎవరికైతే ఉంటుందో ఆడియన్స్లో వాళ్ళు ఎక్కువ బిగ్ బాస్ చూస్తారు. మిగతా ఆడియన్స్ అంతా దే వాచ్ వెన్ ఎవర్ దే హ్యావ్ టైమ్ అండ్ అదర్వైజ్ తెలిసి యూట్యూబ్లో ఏం జరుగుతుంది ఏంటని. సో కొందరైతే అది కూడా చూడరు బికాస్ దే డోంట్ వాంట్ దట్ స్క్రిప్ట్ అనమాట. సో బిగ్ బాస్ డైలీ చూసే వాళ్ళకి కామన్గా ఉండే క్వాలిటీస్ ఏంటంటే దే వాంట్ టు సీ సమ్వన్ ఫైటింగ్, దే వాంట్ టు సీ సమ్వన్ టాకింగ్ ఈచ్ అదర్ రొమాంటికల్లీ, ఆర్ దే వాంట్ టు సీ సమ్వన్ బిహేవింగ్ రూడ్ ఆర్ కామెడీ ఆర్ డ్యాన్స్. ఇట్లా ఒక పర్సన్ బిహేవ్ చేస్తే మనం చూస్తే విల్ గెట్ సమ్ హ్యాపీనెస్ అని అనుకునే వాళ్ళు కొంచెం బిగ్ బాస్ ఎక్కువ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళకే బిగ్ బాస్ అంటే ఇష్టం ఉంటుంది, మిగతా వాళ్ళకి ఇష్టంగా అయితే చూడరు. నాకు కూడా ఇంకొకటి ఏమంటే మెంటల్ ప్రెషర్ ఎవరికైతే ఎక్కువ ఉండదు, లైక్ రిలాక్స్డ్ అంటే బాడీ ప్రెషర్ ఉండొచ్చు, లైక్ ఇంట్లో పనులు చేసి ఆ పనులు చేసి ఎక్కువ శారీరక శ్రమ ఉన్న వాళ్ళకి ఓకే, కానీ మెంటల్ ప్రెషర్ ఉన్న వాళ్ళైతే అసలు చూడలేరని నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా చూడలేదు, ఎందుకంటే అది చూస్తే మళ్ళీ ఇంకా మెంటల్ ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ చేయాలి కదా సార్. ఇప్పుడు మనం ఒక సినిమా చూసినా ఏదైనా షో చూసినా సీరియల్ చూసినా మనకు ఆడ ఇంట్రెస్ట్గా లేకపోతే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదు, ఇప్పుడు మనకి ఏదో ప్రెషర్లో ఉన్నాము అంటే కాన్సన్ట్రేట్ చేయలేము. ఇది నాకు తెలిసి చెప్పినా కూడా చాలా మందికి అర్థం అవ్వచ్చు ఈ పాయింట్ ఏదైతే ఉందో, అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. అలా ఇలా అయితే వాళ్ళు కామెంట్లో వేసుకోవచ్చు కూడా, మరి నీకు ఇష్టం లేకపోతే నువ్వెందుకు పని చేస్తున్నావు, దట్స్ దేర్ ప్రాబ్లమ్. సో ఇఫ్ ఐ యామ్ గెట్టింగ్ పేడ్ ఐ విల్ డు, ఇఫ్ నాట్ ఐ వోంట్ డు. అంటే ఈ వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు అక్కడ చేయలేము, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చేయలేము, ఏదైనా ఒకటి కట్ చేయాల్సిందే. మరి రెండు పడవల మీద ప్రయాణం అంటే ఎండ్ ఆఫ్ ది డే అవ్వదు. అవును, కరెక్ట్. రైట్ సార్, మొత్తంగా అసలు డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అండ్ సార్ మరి డిజిటల్ మార్కెటింగ్ ఇది ముందే అడగాలి కానీ మళ్ళీ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాను. మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ అని అన్నప్పుడు లైక్ ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ అలా ఎలా ఉంది సార్? ఎందుకంటే మీకు తెలిసిందే మీరు ఎలక్ట్రానిక్స్ అని చెప్పారు, మరి అటు నుంచి చేంజ్ అవుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ రియాక్షన్ కానీ. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు కూడా జాబ్ చేస్తూ నేర్చుకున్నానండి. నేను చేసే ఏ జాబ్ మానేసి ఎప్పుడు ఖాళీగా లేను. అండ్ నేను నేర్చుకునే కోర్స్ కానీ నా ఫీజు కానీ అవన్నీ నేనే కట్టుకునేవాడిని. సో ఇంట్లో వాళ్ళు ఏదో నేర్చుకుంటున్నాడు అని వదిలేసేవాళ్ళు, దే డోంట్ నో అబౌట్ ద కోర్స్. అండ్ నాకే అప్పుడప్పుడు తెలిసింది, ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఇంకా మీరు చదువుతూ ఇంకో కోర్స్ నేర్చుకుంటున్నారంటే ఇంట్లో ఆబ్వియస్లీ సపోర్ట్. బీటెక్ చేస్తూ జాబ్ చేసేవాడిని, ఆ జాబ్ చేస్తూ ఇది నేర్చుకునేవాడిని. సో 3 at a time, 1 course, 1 job, 1 study.
సో 3 ఒకేసారి చేసేవాడిని. సో కాబట్టి ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఇది నేర్చుకుంటున్నాను అది నేర్చుకున్నాను వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఊరికే ఒక కోర్స్ నేర్చుకుంటున్నాను అని చెప్పడం వరకు మాత్రమే చెప్పాను. ఈ కోర్స్ ఆ కోర్స్ అని చెప్పలేదు. అండ్ వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఓకే నీ ఇష్టం ఏదైనా నేర్చుకో అని చెప్పేశారు. నేను వన్స్ ఇంత జాబ్ వచ్చాక అప్పుడు మాట్లాడదాను అని చెప్పేసి నేను ఓకే సార్. మరి మీరు బిఫోర్ చేస్తున్న జాబ్కి ఈ జాబ్కి అంటే శాలరీ వేరియన్స్ అంతే ఉందా లేకపోతే ఇందులో తక్కువ ఉందా అందులో ఎక్కువ ఉందా? అంటే బిఫోర్ నేను ఈ ఫీల్డ్కి వచ్చి ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 7 years అండి. సో ఇప్పుడు లైక్ ఐ హ్యావ్ మై ఓన్ కంపెనీ అండ్ అకాడమీ కాబట్టి లైక్ శాలరీ గురించి అయితే ఏం ప్రాబ్లం లేదండి. లైక్ సో I'm getting enough and I'm getting starting lo the pay starting lo it's worst అండి. లైక్ అంతే starting లో 25 or 35 ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి స్టార్టింగ్ సాలరీ ఎంత ఉంటుందో నాకు అంతే ఉండేది స్టార్టింగ్ లో. బట్ మీరు ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ యా. ఇప్పుడు నేను నేర్చుకున్నా కదా, నేను కంపెనీ పెట్టాను మిగతా వాళ్ళు పెట్టాలంటే ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. లైక్ నీకు ఈ కోర్స్ మీద నిజంగా అంత నమ్మకం ఉండి ఏదైనా చేయాలనుకుంటే యూ కెన్. బట్ ఇఫ్ నాట్ ఇది కూడా కొంచెం మీకు కష్టం అనిపించవచ్చు ఒక పాయింట్లో. అరే ఎందుకు వేరే ఏదైనా నేర్చుకుంటే రొటీన్ వర్క్ ఉంటుంది కదా, ఇందులో కొంచెం క్రియేటివ్గా ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇన్ దాట్ కేస్ అప్పుడు కొందరు ఎన్నికి వెళ్ళిపోతుంది, ఈ కోర్స్ వద్దులే మనకి ఇదేదో వెరైటీగా ఉంది, రెగ్యులర్గా అప్డేట్ అవ్వాలి, మనకు అంత బ్రెయిన్ ఉందా అనేసి అనుకుంటారు. బట్ బాగా ఆలోచిస్తే ఇదే చాలా ఈజీ, కరెక్ట్గా ఆలోచిస్తే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలా రైట్ సార్. ఇప్పుడు మీరు మీ టీం ఉంటుంది కదా సార్, ఆ టీంలో అంటే ఎంతమంది ఉంటారు, టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? రైట్, యాజ్ ఆఫ్ నౌ వీఆర్ 12 అండి. ఓకే, సో మా ఏజెన్సీకి 12 people. సో అంటే ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలంటే 12 people వర్క్ చేయాలి సార్? 12 people కాదండి, కొన్ని ప్రాజెక్ట్స్కి ఓన్లీ 2-3, కొన్ని ప్రాజెక్ట్స్కి 5, కొన్ని ప్రాజెక్ట్స్కి 6, కొన్ని ప్రాజెక్ట్స్కి అందరూ వర్క్ చేయాల్సి వస్తుంది. డిపెండ్ ఆన్ ద ప్రాజెక్ట్ స్కేల్, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఒక క్లయింట్ వస్తాడు, మాకు అన్ని సర్వీసెస్ కావాలి డిజిటల్ మార్కెటింగ్లో చాలా సర్వీసెస్ ఉంటాయండి. సో డిజిటల్ మార్కెటింగ్లో మేము వెబ్సైట్స్ కూడా చేస్తాం, వీ డూ డిజైన్స్. సో ఈ సర్వీసెస్ అన్నీ కావాలనుకున్నప్పుడు వీ నీడ్ టు ఇంక్లూడ్ ఆల్ అవర్ టీమ్. లేదు మాకు ఓన్లీ పర్టికులర్ ఎస్సీఓ కావాలి, సోషల్ మీడియా కావాలన్నప్పుడు వీ నీడ్ టు ఇంక్లూడ్ ఓన్లీ దట్ పర్టికులర్ టీమ్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ ఎస్సీఓ వాట్ ఎవర్. ఓకే, సో అట్లా డిపెండింగ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ మా టీమ్ అలొకేషన్ ఉంటుంది. అండ్ ఎవరు టీం పనిచేస్తుంది ఏంటనేది వాళ్ళకి తెలియదు. ఎండ్ ఆఫ్ ద డే వీ జస్ట్ సే మా టీం వర్కింగ్ ఆన్ అని చెప్పేసి, అండ్ ఇంటర్నల్గా ఎవరితో చేయించుకోవాలనేది ఐ విల్ డిసైడ్ అండ్ ఐ విల్ గివ్. ఓకే సార్. సార్ మరి ఇప్పుడు మీరు టెక్నాలజీస్ పెట్టారు, అకాడమీ నడుపుతున్నారు, లైక్ మీరు అంటే ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటుందా, అఫోర్డబుల్ ఉంటుందా? అంటే లైక్ అఫోర్డబులే ఉంటుంది అంటే మరీ ఇప్పుడే నేర్చుకొని పెట్టేసి ఏజెన్సీ 5,000కి 10,000కి చేసేలా అయితే ఉండదు. సో వీఆర్ అ నోన్ బ్రాండ్, ఓకే, అవుట్ సైడ్ కూడా. సో ఆబ్వియస్గా ద ఛార్జెస్ ఆర్ వెరీ అఫోర్డబుల్ ఫర్ ద బ్రాండ్స్, నాట్ ఫర్ ద రెగ్యులర్ ఆడియన్స్. సో ఫర్ బ్రాండ్స్ వీఆర్ వెరీ అఫోర్డబుల్. ఓకే సార్. ఎవరైనా మళ్ళీ రీసెంట్గా మామూలుగా ఎవరైనా పెట్టుకొని యూట్యూబ్ రన్ చేస్తూ లైక్ మాకు మీ సపోర్ట్ కావాలి బట్ కొంచెం తక్కువలో కావాలి, నాకు తెలుసు మీ బ్రాండ్ పెద్దది అని చెప్పి లైక్ ఇలా ఎవరైనా వస్తారు, ఆబ్వియస్గా వస్తారు, అలా కూడా వస్తారు. వాళ్ళకి ఏమైనా కన్సెషన్ అలా ఇస్తారా సార్? మరి ఖచ్చితంగా మన ఇండియాలో కన్సెషన్ లేదు ఏ పని అవుతుంది. సో బార్గెనింగ్ అనే పదం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక గుడ్ బ్రాండ్ కావాలి వచ్చిన పర్సన్కి. మాకు ఇప్పుడు ఇంతే ఉంది కాబట్టి లైక్ ఒక డీల్ ఉంటుంది కదా సార్, ఇప్పుడు ఇంత ఉంది వచ్చాక మాకు షేర్ ఇస్తాము, లేకపోతే సపోజ్ అప్పుడు పెంచండి అప్పుడు ఇస్తాము అని చెప్పి మామూలు ఏదైనా బార్గెన్ చేయడానికి కన్సెషన్ చేయడానికి అడుగుతూ ఉంటారు సార్. అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు మీరు అవి కన్సిడర్ చేస్తారా? ఖచ్చితంగా కన్సిడర్ చేస్తామండి. సో ఇఫ్ వీ రియలీ లైక్ దట్ ఛానల్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆబ్వియస్గా కన్సిడర్ చేస్తాం. వాళ్ళు ఏదో ఊరికే టైం పాస్కి వచ్చారని మాకు అర్థమైతే విల్ సే యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ ఆక్యుపైడ్ అండ్ విల్ లెట్ యూ నో. ఓకే సార్, షూర్ సార్. ఎంబీఎల్ టెక్నాలజీస్ CEO మీరు, నేను ఫౌండర్ అనుకున్నాను బట్ మీరు చెప్పారు ఫౌండర్ మా మదర్ అని చెప్పేసి. సో మరి మీ మదర్ గురించి మా కోసం 2 మాటలు. అదే అండి, బేసిక్గా ఏంటంటే నేను ఈ కోర్స్ నేర్చుకోవడం మోస్ట్లీ ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ కోర్స్ కానీ లేదంటే ఏదైనా ఒక క్రియేటివ్ కోర్స్ నేర్చుకుంటే ఏ పేరెంట్స్ అయినా ఎంకరేజ్ చేయరు. సో యాజ్ మా మదర్ నువ్వు ఏది నేర్చుకుంటా అన్నా నాకు ఓకే అన్న సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను నేర్చుకోవడం ఇంకోటి ఇంత చిన్న ఏజ్లో ఎవడన్నా వెళ్ళి నేను కంపెనీ పెట్టేస్తా లేకపోతే నేను ఓన్గా ఏదైనా స్టార్ట్ చేసుకుంటా అంటే మన దగ్గర అమౌంట్ ఉందా, అంత డబ్బులు ఉందా, మన క్లయింట్స్ ఎవరు తెలుసు, మనకి ఎలా వస్తారు అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. బట్ మై మదర్ ట్రస్ట్ మీ అ లాట్ సేయింగ్ దట్ సో తినకు వదిలేస్తే తిని చేసేస్తాడు ఆ నమ్మకం అయితే ఉంది. బికాస్ ఐ కేమ్ అట్ వెరీ ఎంగేజ్ టు హైదరాబాద్. వచ్చిన సెకండ్ డేకే ఐ గాట్ అ జాబ్. సో ద కాన్ఫిడెంట్ దట్ ఐ గివెన్ టు మై మదర్ మేక్స్ హర్ లైక్ యూనో ఏదన్నా చేస్తే ఇడు చేసుకొని వస్తాడు, మరి అట్లా మధ్యలో ఆపేయడు అని చెప్పేసి. సో కాబట్టి షీ యూస్ టు ట్రస్ట్ మీ అలాట్ అనమాట. సో తను ట్రస్ట్ చేసింది అండ్ మేము కూడా చేసాం కాబట్టి ఇట్స్ ఆల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇద్దరికి. సో కాబట్టి తన సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందండి. లైక్ యూనో ఏం చేస్తా అన్నా ఐమ్ ఓకే,
అనే పేరెంట్స్ దొరికితే పిల్లలు కూడా వాళ్ళ తడాక ఏదో చూపిస్తారు, కొందరు మిస్యూస్ కూడా చేస్తారు. ఇట్స్ అప్ టు దెమ్. రైట్ సార్. అండ్ ఆ సపోర్ట్ కూడా అర్థమవుతుంది. అండ్ ఈరోజు మీ మదర్ కూడా మీతో పాటు రావడం జరిగింది కాబట్టి మీ మదర్తో కూడా 2 మాటలు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. ఆబ్వియస్గా అండి మాట్లాడచ్చు. మరి బాలాజీ మంచి గారి మదర్ గారు అయితే ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. బాలాజీ గారితో పాటు మరి బాలాజీ గారితో కూడా ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి, బిగ్ బాస్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడడం జరిగింది. అండ్ చాలా పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఆ వీడియో కూడా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. మరి ప్రస్తుతం మనతో పాటు మరి బాలాజీ మదర్ లక్ష్మీదేవి గారు అయితే ఉన్నారు, తనతో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. అమ్మ అసలు చెప్పారు, బాలాజీ గారు అయితే చెప్పారు మీరు చాలా సపోర్ట్ చేశారని. అంటే మీ అబ్బాయి ఏది అడిగినా కూడా లేదు నువ్వు చేస్తావనే భరోసా ఇచ్చి, తనకంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా సరే మనం చేస్తామనే భరోసా మామూలుగా ఒక కాన్ఫిడెన్స్ పిల్లల్లో ఉంటుంది, కానీ అది పేరెంట్స్ త్రూ వచ్చినప్పుడు ఆ సపోర్ట్ రెట్టింపు అవుతుంది. సో ఆ సపోర్ట్ మీరు ఇచ్చారని చెప్పి బాలాజీ గారు అయితే చెప్పడం జరిగింది. మరి మీకు ఎలా అనిపించిందమ్మా మీ అబ్బాయి ఒక ఎలక్ట్రానిక్స్ అది చదివి మళ్ళీ నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాను, ఇది చేస్తాను, అది చేస్తాను, అండ్ ఒక టెక్నాలజీస్ ఒక అకాడమీ పెట్టే స్టేజ్కి ఎదిగారు అసలు చెప్పాలంటే. సో స్టార్టింగ్ ఇదంతా ఎలా అనిపించిందమ్మా, మీకేమనిపించింది అప్పుడు అసలు? చాలా హ్యాపీనెస్, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబు అని కాదు కానీ తను ఏది చేసినా కరెక్ట్గా చేస్తాడు. అదొక్కటే అతని మీద నాకు భరోసా. అబ్బాయి ఏది చేసుకున్నా నన్నేం స్ట్రెచ్ చేయడు, నన్నేం ప్రెజర్ చేయడు, అది నాకు తెలుసు. రైట్ అమ్మా. ఇప్పుడు మీరు మాటలో చెప్పినట్టుగా నేను బాలాజీ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా చెప్పారు, చదువుకుంటూనే నేను జాబ్ చేయడం, కోర్స్ చేయడం. చాలా కష్టపడ్డాడు అబ్బాయి. కష్టపడిన దానికి ఫలితం కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాడు. నన్ను సంతోషంగా చూస్తున్నాడు, హ్యాపీ. మొత్తంగా ప్రౌడ్ అంటారు మీ అబ్బాయి చాలా. అమ్మ మరి మీ అబ్బాయి గారు మామూలుగా ఈ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి చేస్తూ ఉంటారు. మరి అలా ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ డీల్ చేశారని చెప్పారు. టైమ్స్ గ్రూప్తో రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ అయిందని చెప్పారు. అలాగే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి సంబంధించింది కూడా ఒక మేళాకి సంబంధించి దాన్ని చేయడం కానీ, దాన్ని హోస్ట్ చేయడం కానీ, దానికి సంబంధించి చిన్నజీవి స్వామి గారు అక్కడికి పిలిపించి మాట్లాడడం కానీ, అదంతా చాలా పెద్ద విషయాలమ్మా. అవన్నీ జరిగినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? చాలా హ్యాపీ అండి. నా కొడుకు ఇంత సాధిస్తున్నాడా అనే ఒక విజయం మనకి ఎలాగుంటుందంటే, తల్లికి కానీ తండ్రికి కానీ మన పిల్లలు అలా సాధిస్తున్నారు అంటే మనకే చాలా హ్యాపీ అనిపించేది. ఒక తల్లికి తండ్రికి చాలా గర్వంగా ఉంటుంది. ఓకే అమ్మా. మరి మామూలుగా ఇలాంటి టైమింగ్స్ ఇన్ని డీల్ చేస్తున్నప్పుడు టైమింగ్ ఉండదు అంటే మీరు యాజ్ ఏ పేరెంట్గా అనుకున్నారా, అరే వీడేంటి పొద్దునుంచి రాత్రి వరకు ఇలాగే కష్టపడతాడా? అలాగని కష్టపడినట్టు కనిపించాడండి. చాలా జిల్గా ఉంటాడు, చాలా నాతో స్పెండ్ చేస్తాడు టైం. అంటే ఇలా మాట్లాడుతూనే ఇలా ఫోన్లో పని చాలా ఆయన పని ఆయన చేసుకుంటాడు. నన్ను బయటకు తీసుకెళ్తాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు, ట్రిప్లోకి వెళ్తున్నాము, ఓకే అన్నీ మళ్ళీ ఉన్నాయి. అలాగని దాని మీదే కూర్చొని ఇంకా దాని మీదే మైండ్ పెట్టేసి అదేం లేదు. అన్నీ సినిమాలకు వెళ్తాడు, షికార్లకు వెళ్తాడు, అన్నీ ఉన్నాయి. ఓకే, అక్కడ చేస్తూనే మీకు టైం ఇవ్వడము, తన లైఫ్ని ఎంజాయ్ చేయడం అన్ని బాగా జరుగుతుంది. నన్ను హ్యాపీ పెడతాడు, తను హ్యాపీగా ఉంటాడు, ఎంజాయ్గా జాబ్ చేసుకుంటాడు. ఓకే, మరి అంత మోటివేషన్ రావడానికి ఏంటమ్మా కారణం? మీకే తెలియని కారణం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అసలు ఎలా అలా మూవ్ అవ్వగలుగుతున్నాడు? ఎందుకంటే అక్కడ ఆఫీస్ చూసుకుంటూ టెక్నాలజీస్ ఆ అబ్బాయికి మొదటి నుంచి నేను ఇంట్లో మా వాళ్ళని హ్యాపీగా పెట్టాలి. ఓకే, పసితనంలో ఫాదర్ ఓకే, అందువల్ల నేను పొలం పనులు చేసి వాళ్ళని చూసుకున్నాను. నా కష్టం వాళ్ళు చూశారు. ఓకే అమ్మా. తర్వాత ఆ అబ్బాయికి మా అమ్మ కష్టపడకూడదు, నా వాళ్ళు కష్టపడకూడదు, అదొక్కటి ఉండిపోయినట్టుంది. నేను ఆ అబ్బాయి జాబ్ చేసినంత వరకు 7 years 8 years నుంచి నేను ఇంకా పొలం పని చేయడం లేదు, హౌస్ వైఫే. ఇప్పుడు హౌస్ వైఫ్. ఓకే, చూస్తారమ్మా బిగ్ బాస్? చూస్తాను, నేను నాటకాలు అవి ఇవి చూసుకుంటుంటాను, కానీ నన్నేమి నన్ను ఏమి ప్రెజర్ చేయడు. నాకు ఇంట్లో వరకే, ఎంతవరకే. బయటికి వెళ్దామంటే వెళ్దాం ఇద్దరం, ఇంకంతే. ఎక్కువ ఫ్రెండ్స్ని కూడా ఇది చేసుకునేవాడు, నేనే ఫ్రెండ్, నన్నే తీసుకెళ్తాడు బయటికి, సినిమాలకైనా మేమిద్దరమే. నైస్ అమ్మా. అది మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఎంత కష్టపడి చదివించారో దానికి అంత ప్రతిఫలం మీరు ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఆ కష్టాలన్నీ మర్చిపోయేటట్లు
చేశాడు నా కొడుకు. ఓకే అమ్మా. మరి మామూలుగా స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైనా సరే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చుట్టాలు కానీ నైబర్స్ కానీ ఎవరైనా అంత నమ్మకం ఉండదు, అంత సపోర్ట్ చేయరు. ఏంటి మీ బాబు అది ఇది అని అలా కూడా అన్నారండి, ఉన్నారు. ఉన్నా కూడా నాకు నమ్మకం నా కొడుకు మీద. వాళ్ళు నమ్ముతారా నమ్మరా అవుట్ ఆఫ్ క్వశ్చన్. నా కొడుకుని నేను నమ్ముతాను, నేను ఇప్పటికి కూడా నమ్ముతాను. ఓకే అమ్మా. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటమ్మా అసలు? ఎవరి వాళ్ళకి చాలా ఇప్పుడు ఇలాగా రెండు వచ్చి కూర్చోండి ఇప్పుడు నిజంగా. అప్పుడు ఒకప్పుడు పలకరియని వాళ్ళు కూడా ఇప్పుడు పలకరిస్తున్నారు. అది ఇది నా కొడుకు నాకు నిలబెట్టాడు. అది మీకు మీ కొడుకు అభివృద్ధి చెందడం ఒక స్టేజ్కి రావడం సంతోషం. అయితే ఎవరైతే అనిపించారో వాళ్ళతో అది చాలా హ్యాపీ, వాళ్ళు వచ్చినట్టు ఇంకా హ్యాపీ అంటారు. చాలా అండ్ చాలా సంతోషం అమ్మా. అండ్ ఎంబీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ అన్నారు. ఫౌండర్ అంటే ఆ ఆలోచన ఇచ్చింది మీరేనా? లేదండి, ఆ అబ్బాయే చేసుకున్నాడు. మా అమ్మకు ఒక ఇది ఉండాలి, అమ్మకు ఒక పేరు రావాలి, అది తను పేరు తెచ్చుకున్నాడు, నాకు కూడా పేరు తెచ్చాడు. మామూలుగా అయితే కొంతమంది ఇంట్లోనే పెడతారు తల్లిని, ఏదో వాళ్ళ పొద్దు వాళ్ళు బయట తిరగడాలి, అలా కాదు. నాకు పేరు తెచ్చాడు, తను పేరు తెచ్చుకున్నాడు. రైట్ అమ్మా, చాలా సంతోషం. అండ్ ఏదైతే కష్టాన్ని చూసాడో అదంతా మైండ్లో పెట్టుకొని ఆ వేలో ఒక నెగటివ్ వేలో అలా వెళ్ళకుండా ఉన్న సౌకర్యాలని ఉన్న మార్గాలని ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఏది అవసరమని గమనించి అందులో నేర్చుకొని ఎవరు ఏది అంటున్నా కూడా నేర్చుకొని మీరు అనుకున్నట్టుగా మీ పేరు నిలబెట్టారమ్మా. చాలా అవును. వాళ్ళ అక్కగారు ఉన్నారు, ఆ అమ్మాయిని కూడా అంత బాగా చూసుకుంటాడు. చాలా అమ్మాయికి 2 పిల్లలు, అన్ని తనే చూసుకుంటాడు, తనే చేస్తాడు. ఆ అమ్మాయి కూడా పర్ఫెక్ట్గా వాళ్ళ తమ్మునికి హెల్ప్గా ఉంటుంది, తను హెల్ప్గా ఉంటాడు. అంటే నా కూతురు. ఎంతమంది అమ్మ పిల్లలు? ఇద్దరు, ఒక పాప ఒక బాబు. అక్క తమ్ముడు. ఇక్కడే ఉంటున్నారమ్మా ఇప్పుడు? ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ లోనే సెటిల్డ్ ఫ్యామిలీ. నైస్ అమ్మా, చాలా సంతోషం అమ్మా. మరి జనరల్ గా బిగ్ బాస్ అంటే చూడన్నారు, ఓకే అందరికి ఇంట్రెస్ట్ ఉండాలని రూల్ లేదు, నచ్చిన చూడొచ్చు. అంటే మామూలుగా సీరియల్ సినిమాలలో చూస్తారా? అవి కూడా లేదా? చూస్తానండి, చూస్తారా? అన్ని చూస్తుంటాను. అవి బిగ్ బాస్ మాత్రం ఇప్పుడు కొంచెం అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, సర్టన్ ఏజెస్ వాళ్ళకి అనిపించదు, నిజంగానే ఏంట్రా అలా కొట్టుకుంటున్నారా అనిపిస్తుంది. అయితే అమ్మా, మరి మీ అబ్బాయి గురించి ఒక మాటలో చెప్పాలి, అలాగే మీ ఎంబీఎల్ టెక్నాలజీ గురించి ఏమైనా చెప్పాలంటే ఒక మాటలో మా కోసం. ఎంబీఎల్ టెక్నాలజీ అని కాదు కానీ ఆ అబ్బాయి అంతవరకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఆ పేరు పెట్టుకునే విధానం కానీ తను చేసే వర్క్ కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా తగ్గకుండా అలాగా ఇంత పైకి వచ్చినాడంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు ఒకప్పుడు ఎలాగా అనే సిచ్యువేషన్ నుంచి ఈ కొడుకు నా కొడుకు ఉన్నాడు ఈ పొద్దు అనే సిచ్యువేషన్కి నన్ను తీసుకొచ్చాడు. రైట్ అమ్మా, చాలా సంతోషం అమ్మ. ఈరోజు మీరు కూడా మీ అబ్బాయి గారితో మా స్టూడియోకి వచ్చి ఈరోజు మీ విలేని సమయాన్ని, కోర్స్ ఏదైనా ఒక పని జరగాలి రావాలంటే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలమ్మా ఆ మూమెంట్కి. సో ఈరోజు ఇంత చక్కగా మాట్లాడినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. రైట్ బాలాజీ గారు, మీ మదర్ కూడా చాలా 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 బాగా మాట్లాడారు, చాలా సంతోషంగా అనిపించింది. అండ్ మీరు తనని చాలా ఒక ఎత్తుకు తీసుకెళ్లారని చెప్తూ ఉన్నారు. అండ్ గుడ్ టు హియర్ అసలు. అండ్ ఎవరి పేరెంట్స్కైనా అదే కావాలి చెప్పాలంటే, ఒక స్టేజ్లో ఉండి మామూలుగా చేయడం కాకుండా ఇప్పుడు ఇంత పేరు తెచ్చుకొని ఇప్పుడు ఇంకా ఈ డిజిటల్ టెక్నాలజీ రంగంలోకి వస్తే మామూలుగానే ఎక్కువ తెలుస్తారు. మామూలుగా వేరే ప్రొఫెషన్స్తో పోలిస్తే మన మీడియా అయినా సరే ఈ మార్కెటింగ్ సంబంధించి ఏదైనా ఎక్కువ తెలుస్తుంది. సో మీ మదర్ చెప్పినట్టుగా తను మీరు చాలా బాగా చూసుకుంటారని చెప్పారు, చాలా ఎదిగేలా చేశారు. సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పారు. సో హ్యాపీ టు హియర్ అండి. అండ్ మరి థ్యాంక్ యూ సో మచ్. మరి మొత్తంగా అసలు మా స్టూడియోకి ఈరోజు ఇక్కడికి వచ్చేసి అండ్ ఈ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి అవ్వచ్చు, లేదా మీరు పిఆర్గా వర్క్ చేస్తున్న కంటెస్టెంట్కి సంబంధించి బిగ్ బాస్కి సంబంధించి అవ్వచ్చు, అండ్ అన్ని ఆస్పెక్ట్స్ గురించి చాలా బాగా మాట్లాడారు. మరి ఫైనల్గా మీ మదర్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? లైక్ ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్పలేనండి, లైక్ ఐ లవ్ యూ అంతే, అంతకంటే ఇంకేం చెప్పలేము. అంతే ఏమంటారు, చెప్పడం కాదు చేసేవి చూడాలి అన్నట్టుగా. అంతే అంతే రైట్ అండి. అండ్ మీ డిజిటల్ మార్కెటింగ్ గురించి అలాగే ఎంబీఎల్ టెక్నాలజీ గురించి మరొకసారి చెప్తే, లైక్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీకు అప్రోచ్ అవ్వడానికి ఏది వీలుగా ఉంటుందని దాని గురించి ఒకసారి మా ఆడియన్స్ కోసం. ఆబ్వియస్గా అండి, ఇఫ్ ఎనీ బ్రాండ్ ఈస్ లుకింగ్ ఫర్ ఎనీ ప్రమోషన్స్ ఆర్ ఎనీ మార్కెటింగ్ యాక్టివిటీస్ దే కెన్ ఈజీలీ అప్రోచ్ ఎంబీఎల్ టెక్నాలజీస్. వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వెళ్ళొచ్చు, యూట్యూబ్కి వెళ్ళొచ్చు, ఆర్
గూగుల్ చేయొచ్చు. ఆర్ ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఈస్ లుకింగ్ ఫర్ లెర్నింగ్ ఎనీ కోర్స్ అండ్ కెరియర్ స్విచ్చింగ్ కానీ లేదా ఏదైనా ఫెయిల్ అయిపోయి ఇంకో కోర్స్ ఏదైనా ఉంటుందా అని చూసుకునే వాళ్ళకు కూడా దే కెన్ అప్రోచ్ MBL Digital Academy and they can approach me also personally for any guidance. Like they can type my name on Google, they'll get all the details and they'll get all the interviews and videos also. They get some information also from there. So if they type Balaji Mancha, so they can approach me anytime. Yeah. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫైనల్గా ఈరోజు ఇంత టైం కేటాయించి అండ్ మేము అడిగిన ప్రతి దానికి లైక్ ప్రతి ఒక్క దానికి దాన్ని అర్థం చేసుకుంటూ అచ్చా వీళ్ళు ఏ పర్స్పెక్టివ్లో అడుగుతున్నా అని చెప్పి అర్థం చేసుకుని అన్నిటికీ చాలా బాగా ఆన్సర్ చేశారు. అండ్ మీ మదర్ గారు కూడా చాలా 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 చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Andy.